బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనం చేసే కర్మలతో మన భాగ్యం తయారవుతుంది. మరి మనం ఎప్పుడూ మంచి కర్మలు చేయాలి అంటే మన మనస్సులో ఎప్పుడూ మంచి ఆలోచనలు ఉండాలి, సద్బుద్ధి ఉండాలి. సో మన మనస్సులో ఎప్పుడు మంచి ఆలోచనలు కలగాలి అంటే మనం కొన్ని ధర్మం ఏంటో తెలుసుకోవాలి. మనం ఎలా ఉంటే, ఎలా ఆచరిస్తే, ఇతరులతో ఏ విషయంలోనూ కంపేర్ చేసుకోకుండా ఉంటే మనం సంతోషంగా ఉండగలం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇతరులు మన విషయంలో ఏం చేస్తే మనం బాధపడతామో, ఇతరులు మన విషయంలో ఏం చేస్తే మనం దుఃఖపడతామో, ఆందోళన పడతామో అది మనము ఇతరులకి ఎప్పుడూ చేయకుండా ఉండాలి. ఇతరుల సంస్కారాలని ఆధారంగా తీసుకొని మన సంస్కారం ఉండద్దు. ఇతరుల ప్రవర్తనను బేస్ చేసుకొని మన ప్రవర్తన ఉండద్దు. అందుకని ఇక్కడ ఒక పద్యం చెప్తారు. ఒరులేయవి ఎనరించిన నరవర అప్రియము తన మనంబున కగుదా తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబున కగుదా. ఏది చేస్తే ఇతరుల మనస్సు నొచ్చుకుంటుందో, బాధపడుతుందో, అప్రియంగా ఫీల్ అవుతుందో అది ఇతరులకు ఎప్పుడూ చేయొద్దు. అలాగే ఇతరులు ఏది చేస్తే నువ్వు బాధపడతావో అది ఇతరులకి ఎప్పుడూ కూడా చేయొద్దు. ఈ సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇదే గొప్ప ధర్మం అవుతుంది. ఇక్కడ మనం జనరల్గా ఏం చేస్తామో, ఏదైనా ఒక సందర్భంలో ఇతరులు మన మీద చాలా కోప్పడ్డారు, అప్పుడక మన స్వభావ సంస్కారము మారిపోతుంది. ఏ విధంగానైనా సరే వీళ్ళ మీద నేను పగ పెంచుకోవాలి, ద్వేషం పెంచుకోవాలి. కానీ కోపంతో ఎప్పుడూ గెలవలేము. ఇద్దరికి మధ్య ఆ నెగిటివ్ ఎనర్జీనే ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటుంది, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా ఒక వ్యక్తి ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ సైకలాజికల్ మైండ్ సెట్ చాలా వీక్గా ఉందని, ఎందుకు కోప్పడుతున్నారో తెలుసుకొని మనం కొన్ని క్షణాల కోసం శాంతంగా ఉండాలి. అప్పుడు వాళ్ళ సంస్కారాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మన సంస్కారం లేదు. ఇవన్నీ విన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు కోప్పడుతున్నప్పుడు మనం సహనంతో, ప్రేమతో, ఓర్పుతో ఎలా ఉండగలము? వాళ్ళు ద్వేషిస్తున్నప్పుడు మనం క్షమాభావనతో ఎలా ఉండగలము? ఈ రోజుల్లో ఇవి సాధ్యమేనా అని మనసు ప్రశ్నిస్తుంది. కానీ ఎదుటి వ్యక్తి కోపము, ఆవేశము చల్లారడానికి మనలో ఆ ప్రశాంతత, ధైర్యత అవన్నీ కూడా అవసరము. ఇతరులు నీతో కోపంగా ప్రవర్తించినప్పుడు బాధ కలుగుతుంది కాబట్టి అదే బాధని చేయొద్దు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇతరులు అగౌరవపరిచి, హేళనపరిచి మాట్లాడినప్పుడు మన మనస్సుకి ఎంతో బాధ కలిగి మళ్ళీ తిరిగి అలాగే ప్రవర్తిస్తూ ఉంటాము. సో ఇక్కడ మన ఆలోచన విధానము పాజిటివ్ నుంచి నెగిటివ్గా అయిపోతుంది. హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి థాట్ పవర్ నుంచి లో ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాము. కాబట్టి మన మనస్సుని మనం జాగ్రత్తగా సంభాళించుకోవాలి. మన కర్మల విషయంలో మనం చాలా జాగ్రత్తగా వహించాలి. నా స్వభావ సంస్కారాలు శాంతి, సుఖము, ఆనందము, వీటిని ఎంతగా నా కర్మల్లో నేను ఉపయోగిస్తానో అదే నేను రిఫ్లెక్ట్ చేస్తాను. ఏదైతే నేను ఇతరులకి ఇస్తానో ఎక్కువ శాంతిని, ఆనందాన్ని, శక్తిని, అదే మళ్ళీ తిరిగి నా జీవితంలోకి వస్తుంది. ఏదైతే ఇస్తానో అది వస్తుంది అన్నప్పుడు ఇచ్చేటప్పుడే చాలా జాగ్రత్త వహిస్తాం. అందరికీ మంచిగా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తే మళ్ళీ వాటినే తిరిగి తీసుకోగలం. ఆనందాన్ని ఇస్తే వాటినే పొందగలం. శాంతిని ఇస్తే వాటినే పొందగలం. కాబట్టి ఏది ఇస్తే ఇతరులు సుఖంగా ఫీల్ అవుతారో, ఆనందంగా ఫీల్ అవుతారో అదే ఇవ్వాలి. అలాగే మన జీవితంలో ఇతరులు ఏది మనకు ఇస్తే సుఖంగా, ఆనందంగా మనం కూడా ఫీల్ అవుతామో అదే ఇతరులకు ఇవ్వాలి. అప్పుడు మన సంబంధాలు చాలా దృఢపడతాయి, బలపడతాయి. రిలేషన్షిప్స్ చాలా చాలా హ్యాపీగా ఉంటాయి. ఈరోజు ఆలోచన విధానము వీక్ అయిపోవడం వలన అది శరీరం మీద ఎంతో ప్రభావాన్ని చూపి
షుగర్, బీపీగా ఎన్నో రకాల శారీరక అనారోగ్యానికి కారణమవుతుంది. మన స్వభావ సంస్కారాన్ని మార్చుకోగలిగితే, అది మన నియంత్రణలో ఉంటే ఎప్పుడూ సంతోషంగా ఉండగలం, అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేయగలం. భగవంతుని ఆశీర్వాదాలకి, కరుణా కృపా కటాక్షానికి మనల్ని మనం పాత్రులుగా చేసుకోగలం. For more videos like this, subscribe Big TV channel.